నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తపురుజు గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఒక ఆసక్తికర చోటు చేసుకుంది. పోదొడ్డి గ్రామానికి చెందిన రైతు తన భూమిని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరులు అక్రమంగా ఆక్రమించారని సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై స్పందించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్లో సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా డోన్ టీడీపీ నాయకులు బుగ్గన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రైతుల సమస్యలపై సీఎం స్పందించడం సరైన నిర్ణయమని అన్నారు. బుగ్గన చేసిన ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా బుగ్గన రాజారెడ్డి గారు నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన అనవసరమైన విమర్శలు చేయడాన్ని, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు తాను ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయని చెప్పేసి అబద్ధాలు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా ఆయనను సూటిగా మేము ప్రశ్నించేది ఏమంటే, అయా నిండు సభలో ముఖ్యమంత్రి గారు రైతులకు పాస్బుక్లు ఇచ్చేదానికి వచ్చిన సభలో దాదాపు 10,000 మంది ఉన్న సభలో ఒక రైతు, పోదొడ్డి గ్రామానికి చెందిన రైతు, తనకు జరిగిన నష్టాన్ని, తనకు జరిగిన అన్యాయాన్ని, అది నీ ద్వారా రాజారెడ్డి గారి ద్వారా నాకు ఇంత ఘోరమైన అన్యాయం జరిగింది, 100 సంవత్సరాల నుంచి నాకు వారసత్వంగా వచ్చే భూమిని 4.5 ఎకరా నా భార్యకు సంబంధించిన భూమిని మరి రాజారెడ్డి గారు దాన్ని ఆన్లైన్ తీసేపించి ఆయన అనుచరులకు చేయించి క్రషర్ ఫ్యాక్టరీకి ఇప్పించుకున్నాడని చెప్పేసి ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తే, దానిపైన రైతు సభలో రైతుల కోసం వచ్చిన మా నాయకుడు తీవ్రంగా స్పందించి వేదిక మీద ఉన్న రెవెన్యూ మినిస్టర్ గారిని, కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, అధికారులందరినీ ఆదేశించి ఆ రైతుకు న్యాయం చేయండి అని ఇమ్మీడియట్ గా స్పందిస్తే, దాన్ని నువ్వు తప్పుపడతావంటే మరి ఇది ఏ రకంగా సహేతుకమో రాజారెడ్డి గారు సమాధానం చెప్పాల్సినది వస్తుందని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం రాజారెడ్డి గారిని. చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని గురించి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పాలనా దక్షతను గురించి నువ్వు విమర్శ చేస్తావంటే నవ్వుకుంటున్నారు డోన్ ప్రజలు. ఎందుకంటే జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేసేవాడివా? నువ్వు తప్పు చేసినావు అక్కడ పోదొడ్డిలో. నీ ఫ్యాక్టరీ కోసం, నువ్వు కంకర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకునే దానికోసం రైతు పొలం, రైతు భార్య పేరు మీద ఉన్న పొలం నీ అధికారులతో నీకు అధికారం ఉందని చెప్పేసి దాన్ని ఆన్లైన్ రద్దు చేపించి వాళ్లకు, నీ తాబేదారులకు పోదొడ్డిలో ఉన్న పొలాన్ని ప్యాపిల్లో ఉన్న రైతుకు, మాందొడ్డిలో ఉన్న రైతుకు 4.5 ఎకరాను సెరిసగం చేపి